ఎప్పుడైతే చనిపోయాడో ఆ శిలువ మరణాన్ని చూసిన పేతురు హృదయం కానీ 12 మంది శిష్యుల హృదయం కానీ వాళ్ళకి అనిపించిన విషయం ఏంటనంటే, ఇక నా జీవితంలో ప్రేమ అనేది లేదు. వాళ్ళు అనుకున్నారు తల్లిదండ్రుల లాంటి ప్రేమదే యేసయ్య ప్రేమ కూడా. ఎవరైనా ప్రేమిస్తే బ్రతికున్నప్పుడే ప్రేమిస్తారు. ఏ ప్రేమైనా వాళ్ళు బ్రతికున్నంత వరకే ప్రేమ. ఏ ప్రేమైనా వాళ్ళు సజీవులుగా ఉన్నప్పుడే ప్రేమ. ఇక వాళ్ళు చంపబడితే ఇక ప్రేమ ఎక్కడిది? వాళ్ళు చనిపోతే ఇక ప్రేమ ఎక్కడిది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో 3వ వచనంలో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కని మాట. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. గట్టి కొడలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా అర్థం చేసుకోండి, మనుషుల ప్రేమ వాళ్ళు ఉన్నంత వరకే, మనుషుల ప్రేమ నీ మీద ఇష్టం ఉన్నంత వరకే, మనుషుల ప్రేమ నీతో అవసరం ఉన్నంత వరకే. హల్లెలూయా. అవసరం ఉందనుకోండి, ఆ మాటలు వేరు, ఆ చూపులు వేరు, ఆ విధానం వేరు, ఆ ప్రేమ వేరు. హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. మనుషుల ప్రేమ వాళ్ళ అవసరంలోనే, కానీ యేసయ్య ప్రేమ ఎలాంటిదనంటే చూడండి ఒకసారి. యోహాను సువార్తలో 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని యెహోవా అనగా ఆడిపోతారట. చెప్పలు ఆడిపోతారు అమ్మా. ఎక్కడికి వెళ్తారు? ఎందుకు? యేసయ్యని చంపేశారు, ఇంకేముంది, అయిపోయి. ఫస్ట్ మనం ఏం చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేయాలా? మరి ఈ మధ్యలో ఏం జరిగింది? ఏదో పెద్ద ప్రేమ వచ్చింది, మామూలుగా లేదు దేవుని ప్రేమ. బట్ ఏమైంది? అది ఇట్ ఈస్ ఫినిష్డ్, అది సమాప్తం అయిపోయింది. ప్రజలు హల్లెలూయా. ఇలా అర్థం చేసుకోండి, పేతురు అనుకున్నాడు ఈ ప్రేమ అయిపోయింది, ఇక నాకు ప్రేమ లేదు అనే విధానంలో ఉన్నాడు. కానీ 3వ వచనంలో పేతురు వాళ్ళందరినీ పిలుచుకొని వెళ్ళాడట. వారు వెళ్ళి దోణి ఎక్కిరు కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. హల్లెలూయా. ఆ రాత్రి ఏం జరిగింది? వాళ్ళు వేస్తున్నారు, చేపలు రావట్లేదు. వాళ్ళు వేస్తున్నారు, చేపలు రావట్లేదు. లేదు. ఆ రాత్రి పరలోకంలో ఏం జరిగింది? ఆ రాత్రి యేసయ్య హృదయంలో ఏం జరిగింది? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు నా ప్రేమను పొందుకున్నాడు పేతురు, నా ప్రేమను అనుభవించాడు పేతురు. ఇప్పుడు పేతురు వలేస్తున్నాడు కానీ ఒక్క చేప రావడం లేదు. హల్లెలూయా. ప్రభు అనుకున్నాడు, నేను ఉదయాన్నే పేతురు దగ్గర కనపడాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయాన్నే యేసయ్య అక్కడికి వచ్చి సూర్యోదయమున యేసు ధరి నిలిచినైతే ఆయన శిష్యులు ఆయన గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, భోజనానికి మీ వద్ద ఏమైనా ఉన్నదాని వారిని అడుగుగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పగా వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లేకపోయి కుడి వైపున వల వేయమన్న వెంటనే వాళ్ళు ఏం చేశారు? ఎవరైనా కుడి వైపున ఏమంటున్నారు? హూ ఆర్ యూ, వై ఆర్ యూ సేయింగ్ టు అస్? ఎందుకు మాకు చెబుతున్నావు, ఇదేంటి అని ప్రశ్నించారా? లేదండి. కుడివైపున వల వేశారట. అప్పుడు చేపలు పడుతున్నారు. చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయింది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నని తక్కిన శిష్యులు చేపలు వల లాగుచు
ఆ చిన్న దోణిలో వచ్చిరి. హల్లెలూయా. విన్నారా పిల్లరా? పేతురు ఎక్కడైతే వలలు వేస్తున్నాడో, వలలో చేపలు పడుతున్నాడో అక్కడికి యేసయ్య వెళ్ళాడు. పేతురు అనుకున్నాడు యేసయ్య మరణంతో యేసయ్య ప్రేమ ఏమైంది? సమాప్తమైపోయింది. కానీ ఇక్కడ గ్రహించాల్సిన సంగతి ఏంటంటే మరణాన్ని కూడా ఆయన పక్కకు దోసి సజీవుడిగా ప్రేమించిన పేతురు దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే మనుషుల ప్రేమ అనేది వాళ్ళ ఉన్నంత వరకు, వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు కొనసాగుతుంది. కానీ దేవుని ప్రేమ మాత్రం అది శాశ్వతమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద ఏ ఒక్కరూ చూపించలేరు ఆ ప్రేమ. ఈ మనుషుల ద్వారా ఎక్కడా మనం పొందలేము ఆ ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురుని వెతుకులాడుతూ పేతురు దగ్గరకు వచ్చి, పేతురుకు చేపలను కలగజేసి పేతురుతో మాట్లాడి ఇంకా అధ్యాయం అంతా చదివితే 3 సార్లు పేతురుని ఏం చేస్తాడు? ఒప్పిస్తాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? అసలు అట్లా అడుగుతారండి ఎవరైనా? అంత అడగాల్సిన అవసరం ఏంటి ఆయనకు? అలా ఎందుకు అడుగుతున్నాడు ఆయన? అర్థం చేసుకోండి. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. అది శాశ్వతమైన ప్రేమ. అది మరణించే ప్రేమ కాదు, మరణాన్ని జయించి తిరిగి నీ కొరకు నా కొరకు లేచినటువంటి ప్రేమ. కాబట్టి పేతురు హృదయానికి అర్థమైంది ఏంటంటే ఎప్పుడైతే యేసయ్యను చూశాడో, యేసయ్యను తెలుసుకున్నాడో, బట్టలు మర్చిపోయాడు, గోసి పెట్టుకున్నాడు అనుకుంటా, పై బట్ట అంటే అదేనేమో, అది వేసుకొని పరుగెత్తుకొని యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యను చూడంలోనే ఆ దైవ ప్రేమకు మరలా కనెక్ట్ అయిపోయి ఆ ప్రేమలోని అతని జీవితం పెంపారింది. ఆ ప్రేమలోని అతని జీవితం వర్ధిల్లింది. ఆ ప్రేమలోని పిల్లలు నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్య ప్రేమ మరణాన్ని చూసి ఆగిపోయిన ప్రేమ కాదు. చూడండి ఒకసారి రోమపత్రికలో ఒక మాట చదివి క్లోజ్ చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం నుంచి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఇందును గూర్చి రాయబడినదేమనగా 37వ వచనం, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోయేవైనా, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టించబడిన మరి ఏదైనను యేసుక్రీస్తునందరి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. గట్టిగా చప్పలు కట్టుకొని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు అనుకున్నాడు ఇక నా బ్రతుకు చేపలే అనుకున్నాడు. దేవుని ప్రేమ నాలే పోయింది. దేవుని ప్రేమ అయిపోయింది, ఇక జీవితం అయిపోయింది. ఆగిపోదండి. అది శాశ్వతమైన ప్రేమ. పక్కన చెప్పండి, దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నువ్వు వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడతాయి. నువ్వు వ్యాపారం చేసినప్పుడు నువ్వు నీ చేతులతో ఏది చేసినా అది దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎందుకంటే శాశ్వతమైన దేవుని ప్రేమ నీ మీద ఉన్నది. ఎవరి మీద అండి?